హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్. ఈరోజు 7th క్లాస్లో ఉన్న అడవులు అనే పాఠం నేర్చుకుందాం. ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను 7గా వర్గీకరించారు. 1. భూమధ్య రేఖ. ఇది 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల వరకు విస్తరించి ఉంటుంది. సగటు వర్షపాతం 150 సెంటీమీటర్లు ఉంటుంది. దట్టమైన అడవి ప్రాంతం ఇక్కడ ఉంటుంది. దీనిని సెల్వాలు అంటారు. అమెజాన్ నదీ పరివాహ ప్రాంతంలో ఉండే ప్రజలను రెడ్ ఇండియన్లు అంటారు. కాంగో పరివాహ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలను పిగ్మీలు అంటారు. వీరి యొక్క జీవనాధారం వేట, పోడు వ్యవసాయం. ఉదాహరణ అంగోలా. 2. సవన్నాలు. 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల్లో విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఎత్తైన గడ్డి భూములు 1 మీటర్ నుంచి 6 మీటర్ల వరకు ఉంటాయి. పశుపోషణ వీరి యొక్క జీవనాధారం. ఉదాహరణ కెన్యా. 3. ఎడారి ప్రాంతాలు. ఇవి ఖండాలకు పశ్చిమ వైపున విస్తరించి ఉంటాయి. 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు మధ్య ఉంది. ఇక్కడ అతిపెద్ద సహారా ఎడారి కలదు. గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలు వీరి యొక్క జీవనాధారం. ఉదాహరణ ఇరాన్. 4. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. అంటార్కిటిక్ ఖండా మినహా ఖండాల పశ్చిమ తీరాలలో ఈ రకమైనటువంటి శీతోష్ణ స్థితి ఉంటుంది. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఇక్కడ ప్రధాన లక్షణం. ఆలివ్, కార్కు వృక్షాలు ఇక్కడ ఉంటాయి. విశాలమైన క్షేత్రాల్లో వాణిజ్య వ్యవసాయం, అధునాతనమైనటువంటి యంత్రాలతో పశుపోషణ ఇక్కడ కనిపిస్తుంది. ఉదాహరణ ఫ్రాన్స్. 5. స్టెప్పీలు. ఖండాంతర్గత మైదానాల్లో ఈ రకమైనటువంటి శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది. ఇక్కడ అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ ప్రాంతం అర్ధశుష్క వాతావరణంలో ఉంది. ఇక్కడ వృక్షజాలం గడ్డి భూములు, చిన్న పొదలుగా ఉంటుంది. విస్తృతమైనటువంటి వ్యవసాయం అమల్లో ఉంది. ఉదాహరణ ఉక్రెయిన్. 6. టైగా ప్రాంతం. ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగిన ప్రాంతం టైగా ప్రాంతం. ప్రపంచంలో అతిపెద్ద సతతహరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఇది. ఫర్ వాణిజ్యము ఇక్కడ అమలులో ఉంది. ఉదాహరణ ఉత్తర కెనడా. 7. టండ్రా శీతోష్ణ స్థితి. ఆర్కిటిక్, ధ్రువ ప్రాంతాల మధ్య ఈ రకమైనటువంటి వాతావరణం విస్తరించి ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. చెట్లు పెరగడానికి అననుకూలంగా ఉంటుంది. కావున ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు. ఉదాహరణ ఉత్తర రష్యా. అడవులు రకాలు. శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకం ఆధారంగా అడవులను 5 రకాలుగా వర్గీకరించారు. 1. సతత హరిత అరణ్యాలు. 2. ఆకురాల్చు అడవులు. 3. ముళ్ళ అడవులు. 4. మడ అడవులు. 5. పర్వత ప్రాంత అడవులు. 1. సతత హరిత అరణ్యాలు. ఇక్కడ వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఏడాది పొడవునా వర్షపాతం ఉంటుంది. కావున చెట్లు పచ్చగా ఉంటాయి. ఈ రకమైనటువంటి అరణ్యాలు హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలోనూ పెరుగుతాయి. మహాగని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీవుడ్ ఇక్కడ వృక్షజాలం. లయన్ టైల్డ్ మకాక్, వివిధ రకాల సరీసృపాలు, కీటకాలు ఇక్కడ జంతుజాలం. 2. ఆకురాల్చు అడవులు. ఇది 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ రకమైనటువంటి అడవులు ద్వీపకల్ప పీఠభూమిలో కనిపిస్తాయి. టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనం ఇక్కడి వృక్షజాలం. జింకలు, కుందేళ్ళు, ఏనుగులు, పులులు,
చిరుతలు, నెమళ్ళు ఇక్కడ జంతుజాలం. 3. ముళ్ళ మరియు పొద అడవులు. తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రత ప్రాంతంలో ఇటువంటి అడవులు పెరుగుతాయి. మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. దక్కన్ పీఠభూమి, భారతదేశ ఎడారిలో ఈ విధమైనటువంటి అడవులు కనిపిస్తాయి. అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్, తుమ్మ, రేగు వంటి చెట్లు ఈ అడవులలో పెరుగుతాయి. 4. మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు. సముద్ర అలల చేత గురయ్యేటువంటి తీర ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిని చిత్తడి అడవులని కూడా పిలుస్తారు. మడ వృక్షాలు తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న వంటి వృక్షాలు పెరుగుతాయి. పశ్చిమ బెంగాల్, సుందర్బన్ ప్రాంతాల్లో ఈ అడవులు కలవు. 5. పర్వత ప్రాంత అడవులు. ఈ రకమైనటువంటి అడవులు పర్వతాలు మరియు కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. మొక్కల యొక్క ఆకులు సన్నని సూదంటు ఆకారంలోనూ త్రిభుజాకారంలోనూ ఉంటాయి. హిమాలయాల్లో వివిధ రకాలైన శృంగారపు అడవులు ఉన్నాయి. స్పర్, ఫర్, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ వృక్షాలు ఈ అడవుల్లో కనిపిస్తాయి. ధ్రువపు జింక, మంచు చిరుత ఇక్కడ యొక్క జంతుజాలం. భారత ప్రభుత్వము పరిపాలనా సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా వర్గీకరించారు. 1. రిజర్వ్ అడవులు. ఈ అడవుల్లో వేట, మేత వంటి కార్యకలాపాలు నిషేధం. ఇందులోకి ఎవరిని అనుమతించరు. 2. రక్షిత అడవులు. ప్రత్యేకమైనటువంటి వృక్షజాలం, జంతుజాలం సంరక్షణకై ఏర్పాటు చేయబడినటువంటి అడవులను రక్షిత అడవులు అంటారు. 3. వర్గీకరించని అడవులు. ప్రజలు వారి యొక్క జీవనోపాధి కోసం అటవీ ఉత్పత్తులను సేకరించుకోవచ్చు. పశువులను ఈ అడవుల్లో మేపుకోవచ్చు. భారతదేశంలో 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఇది 24.56% ఉంది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత్ 10వ స్థానాన్ని కలిగి ఉంది. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో 33% అడవులు ఉండాలి. మైదాన ప్రాంతాల్లో 20%, కొండ ప్రాంతాల్లో 60% అడవులు ఉండాలి. అటవీ విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. హర్యానా చివరి స్థానంలో ఉంది. 1894 అడవుల చట్టం, 1950 అడవుల పండుగ, 1952 జాతీయ అటవీ విధానం, 1980 వన సంరక్షణ చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవులు రకాలు. 1. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. ఈ అడవుల్లో వర్షపాతం 125 నుండి 200 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టెగి మరియు సాల అనే వృక్షాలు ఈ అడవులలో కనిపిస్తాయి. 2. శుష్క లేదా పొడి ఆకురాల్చే అడవులు. ఇక్కడ వర్షపాతం 75 నుంచి 100 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరుగ, మోదుగ మరియు ఎర్రచందనం అనే వృక్షాలు ఈ అడవులలో కనిపిస్తాయి. ఎర్రచందనం కడప, చిత్తూరు, శేషాచలం అడవులలో కనిపిస్తుంది. ఎగుమతి దిగుమతులలో ఎర్రచందనం ఆర్థిక విలువను కలిగి ఉంది. 3. చిట్టడవులు. ఈ రకమైనటువంటి అడవులలో 70 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఇవి పెరుగుతాయి. తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప వంటి వృక్షాలు ఈ అడవులలో కనిపిస్తాయి.
కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడిని IUCN ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అరుదైన జాతులుగా తెలియజేసింది. 4. మడ అడవులు లేదా డెల్టా అడవులు. ఇవి తీరం వెంబడి పెరుగుతాయి. ఏపీ తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, పత్రితీగ, బలబండి వంటి వృక్షాలు ఈ అడవుల్లో పెరుగుతాయి. తూర్పుగోదావరిలోని కోరింగ ప్రాంతం ఈ అడవులకు ఉదాహరణ. భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 37,392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. అనగా 22.94% ఉన్నాయి. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన ప్రాంతం పూర్వపు వైఎస్ఆర్ కడప జిల్లా, అత్యల్పం పూర్వపు కృష్ణా జిల్లా. సాంద్రత రీత్యా అత్యధిక అటవీ ప్రాంతం పూర్వపు విశాఖపట్నం, అత్యల్పం పూర్వపు కృష్ణా జిల్లా. ఏపీలో అడవులు ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన శేషాచలం వరకు విస్తరించి ఉన్నాయి. ఇందులో నల్లమల్ల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో 13 వన్యప్రాణుల అభయారణ్యాలు, 3 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. చెంచులు మాట్లాడేటువంటి భాషను చెంచు భాష అంటారు. వీరిని ఆదిమ తెగగా గుర్తించారు. వీరు నల్లమల్ల అడవిలో నివసిస్తూ వారి జీవనాధారం వేట. బ్రిటిష్ వారు 1864 మరియు 1878లో అటవీ శాఖకు సంబంధించి 2 చట్టాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1988లో జాతీయ అటవీ విధాన ప్రకటన ప్రకారం అడవుల సంరక్షణకై గిరిజనులను భాగస్వామ్యం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్.